ప్రైజ్ ది లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. మరి గమనించండి, ఈ నెలలో అనాథ పిల్లలకి అలాగే ఓల్డ్ ఏజ్ హోమ్లో ఉన్న వారికి మనం భోజనాలు పెట్టబోతూ ఉన్నాం. ఈ మంచి కార్యక్రమం నిమిత్తం ప్రార్థించండి, మీ సహాయాన్ని అందించండి. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము యెజ్రా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనము. పాడైన స్థలములను తిరిగి బాగు చేయుటకును యోధా దేశమందు యెరూషలేము పట్టణమందును మాకు ఒక ఆశ్రయమునిచ్చుటకును కృప చూపించితివి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి నిన్ను ఆశీర్వదించి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఆయన అంటున్నారు, పాడైన స్థలములను తిరిగి బాగు చేయుటకు అనే మాటను ఈ ఉదయకాల సమయంలో నీకు తెలియజేస్తూ ఉన్నారు. ఈ ప్రపంచంలో నీ జీవితము కానీ, నీ కుటుంబ పరిస్థితులను కానీ, నీ బిడ్డల భవిష్యత్తును కానీ బాగు చేయగలిగిన వారు ఎవరైనా ఉన్నారంటే అది నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే. ఎందుకంటే ఆయన నిన్ను నన్ను సృష్టించిన వాడు గనక, తన బిడ్డలను ఎంత మాత్రమో విడిచిపెట్టువాడు కాదు గనక ఈ దినము దేవుడు నిన్ను ఆశీర్వదించి నీతోనే ఈ వాగ్దానం మాట్లాడుతున్నారు. పాడైన స్థలమును తిరిగి బాగు చేస్తారట. నువ్వేదైనా సరే, నేను గతించిన నెలలో నేను పొందుకోలేకపోయాను, నా జీవితంలో సాధించలేకపోయాను, నేను కోల్పోయాను, నష్టపోయాను, పాడైంది ఇంకా బాగుపరచబడలేదు అని నువ్వు అనుకుంటున్నావేమో కానీ మనుష్యుల హృదయాలను దేవుడు బాగుపరచబోతున్నాడు. పరిస్థితులను దేవుడు బాగుపరచబోతూ ఉన్నాడు. ఈరోజు ఈ వాగ్దానాన్ని నువ్వు ఎక్కడి నుంచి వింటున్నావో కానీ పాడైన ప్రతి విషయంలో కూడా తిరిగి దేవుడు మేలు నీ జీవితంలో ఆయన జరిగించబోతూ ఉన్నారు. ఆమేన్. యోధా దేశమందును యెరూషలేము పట్టణమందును ఒక ఆశ్రయమునిచ్చుటకు ఆయన కృప చూపించాడట. నీకు ఒక ఆశ్రయాన్ని ఇవ్వడానికి, నీ కుటుంబంలో నెమ్మదినివ్వడానికి, సమాధానము నీకు అనుగ్రహించడానికి దేవుడు తన కృపను చూపిస్తూ ఉన్నారు. ఆమేన్. ఆయన జాలి కలిగిన దేవుడండి. ఆయన నిత్యము ప్రేమించేవాడండి. ఆయనను ఆశ్రయించే వారు ఎంత మాత్రమూ కూడా సిగ్గుపరచబడరని లేఖనం చెప్తూ ఉంది. ఈరోజు నీ కుటుంబంలో ఎంత గలిబిలున్నా, నీ జీవితంలో ఎంత పెను తుఫాను లేస్తూ ఉన్నా సరే, నువ్వు ఒకటి గుర్తుపెట్టుకో, దేవుని మాటను పట్టుకో. నా దేవుడు నాకు తోడున్నాడు, నా దేవుడు నా కుటుంబాన్ని కడతాడు, నా దేవుడు భవిష్యత్తు చూపిస్తాడు, నా దేవుడు నా కోసం మార్గాన్ని ఏర్పరుస్తాడని నువ్వు నమ్మి ఆయన కృపను వెతుకు. దేవుని సన్నిధిలో యథార్థంగా జీవించు. దేవుని మీద ఆధారపడి ప్రార్థించు. నువ్వెప్పుడైతే దేవుని మీద అటువంటి విశ్వాసాన్ని కనపరుస్తావో, మార్గము లేని చోట నీకోసం, కేవలం నీకోసం దేవుడు మార్గాన్ని ఏర్పరుస్తాడు. ఆలోచన ఏమీ తట్టట్లేదు నువ్వు అనుకుంటున్నావు కానీ నీ జీవితంలో దేవుడు అద్భుతమైన కార్యాలు చేస్తాడు. ఆమేన్. ఆయన ఏం చూపించారట? కృప చూపించారట. కృపలో మన పాపాలు కప్పివేయబడుతున్నాయి. ఆయన కృపను బట్టి మన దోషాలు కొట్టివేయబడుతున్నాయి. ఈరోజు ఆయన కృపను బట్టే నీ మీద ఉన్న ప్రతి శ్రమ తొలగిపోతూ ఉంది, నీకు ఆశ్రయము కలగబోతూ ఉంది. ఆమేన్. దేవుని సన్నిధిలో ఈరోజు ఈ వాగ్దానం ఎత్తిపెట్టి ప్రార్థించు. ఆయన మహాకృపతో నువ్వు నింపబడబోతూ ఉన్నావు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరిచ్చిన ఈ గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.